ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. అదేంటంటే, ఓ విశ్వాసి సావుకు భయపడద్దు, మరణానికి భయపడద్దు. చాలామంది సావుకు భయపడుతూ ఉంటారు, మరణానికి భయపడుతూ ఉంటారు. ఏమీ శారీరక ఇబ్బంది లేకపోయినా సహజంగానే ఒక భయం అనేది మనసులోకి వస్తూ ఉంటుంది. నేను చచ్చిపోతే ఎట్లా, నేను మరణిస్తానేమో అని భయపడుతూ ఉంటారు. ఇక రోగాలు జబ్బులు వచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ భయపడతారు. ఈ రోగం నన్ను కబళిస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో. చావుని గురించిన ఒక భయం ఉంటుంది, మరణాన్ని గురించిన ఒక భయం ఉంటుంది. చాలామంది విశ్వాసుల్లో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ భయపడతారు, ఏదైనా జబ్బులు వ్యాధులు వచ్చినా భయపడతారు. ఈరోజు నేను కొన్ని శ్రేష్టమైన విషయాలు మరణాన్ని గురించి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. కారణం ఏంటంటే, మీకు నా గురించి తెలుసు, నా పరిస్థితి తెలుసు. నేను పదే చెప్పనవసరంలే. ఇప్పుడు నాకు క్యాన్సర్ అటాక్ అయింది, అది వర్స్ట్ స్టేజ్లో ఉంది, 4వ స్టేజ్లో ఉంది. కనుక పరిస్థితులు కొంచెం విషమించినాయి. ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉన్నా, దాని ఫలితాలు ఎట్టుంటాయో తెలీదు. మళ్ళీ స్కానింగ్లు చేసినప్పుడు, పెట్ స్కానింగ్ చేసినప్పుడు నాకు నా పరిస్థితి బయటపడుతుంది. ఇంత విషమ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను ఎందుకు ధైర్యంగా ఉంటున్నా, సంతోషంగా ఉంటున్నా, నెమ్మదిగా ఉంటున్నా, సమాధానం అందుకు నా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది? కారణాలు చెప్తా. కారణాలు ఏంటంటే, నాకు మరణాన్ని గురించి చాలా వాక్య ఆధారిత విషయాలు తెలుసు. అందుకనే నిజం చెప్పాలంటే మరణాన్ని నేను చాలా తేలిగ్గా తీసుకుంటా, చావును చాలా తేలిగ్గా తీసుకుంటా. కారణం వాక్యం నన్ను తేలికపరుస్తుంది. దాని గురించి భయపడేలా చేయదు వాక్యం. చావుని గురించి, మరణాన్ని గురించి భయపడేలా చేయదు దేవుని యొక్క వాక్యం. అదొక అద్భుతమైన విషయంగా తీసుకో అంటది, అదొక అద్భుతమైన విషయంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం. చావుని గురించి, మరణాన్ని గురించి ఈ సత్యాలు నీకు తెలిసినప్పుడు, మరణాన్ని గురించిన సత్యాలు తెలిసినప్పుడు నువ్వు భయం లేకుండా జీవిస్తావు. చావుని గురించిన, మరణాన్ని గురించిన భయం లేకుండా జీవించగలం. అందుకనే ఈ సమయంలో నేను మరణాన్ని గురించిన కొన్ని శ్రేష్టమైన సత్యాల్ని మీకు తెలియజేసి, మరణ విషయంలో మీ హృదయంలో ఉన్న భయాలు తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నా. ఏ సత్యాలైతే నన్ను ఇంత కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆనందంగా ఉంచుతున్నాయో, సమాధానంతో ఉంచుతున్నాయో, అన్నిటికీ నన్ను సిద్ధం చేస్తున్నాయో, ఆ సత్యాలు, మరణాన్ని గురించిన సత్యాలు మీకు తెలియజేస్తా. ప్రాముఖ్యంగా 3 విషయాలు ఈరోజు నేను తెలియజేయాలని అనుకుంటున్నా. 1, గుర్తుపెట్టుకోండి, నరుని యొక్క ఆయుష్కాలము నిర్ణయించబడింది. మానవుని యొక్క ఆయుష్కాలం ముందే నిర్ణయించబడింది. ఒక క్యాన్సర్ వస్తేనో, ఒక ప్రాణాంతకమైన జబ్బు వస్తేనో చావు వస్తుంది అని అనుకోవటానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక జబ్బు వచ్చినా రాకపోయినా, ప్రమాదం జరిగినా జరగకపోయినా, మానవుని ఆయుష్కాలము నిర్ణయించబడింది. ఈ సత్యాన్ని నువ్వు జీర్ణించుకోవాలా? నేను అనుకోవచ్చు, నాకు క్యాన్సర్ వచ్చింది కదా, ఒక జబ్బు వచ్చింది కదా, ఇది నన్ను చావుదాకా తీసుకోబోద్దేమో అని నేను అనుకోవచ్చు, భయపడవచ్చు. కానీ నేనేమంటానంటే,
జబ్బు వచ్చినా రాకపోయినా నీ ఆయుష్కాలము నిర్ణయించబడింది. అది గుర్తుపెట్టుకో విశ్వాసి. దేవుడు తన యొద్దకు విశ్వాసుల్ని పిలుచుకోవటానికి ఆయన నానా మార్గాలు ఉపయోగించుకుంటాడు. సహజ మరణాలు, వయస్సు రీత్యా వృద్ధాప్యంలోకి పోయి సహజంగా మరణిస్తూ ఉంటారు. ఆ సహజ మరణాల ద్వారా దేవుడు తన బిడ్డల్ని, విశ్వాసుల్ని తన దగ్గరకు పిలుచుకుంటాడు. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాల్లో కొంతమంది విశ్వాసులు చనిపోతూ ఉంటారు. కాబట్టి కొంతమంది అంటుంటారు, విశ్వాసం ఎందుకు చచ్చిపోతున్నాడు ప్రమాదాల్లో? అది దేవుని చేత నిర్ణయించబడింది. ఆ ప్రమాదాల్లో మానవ వైఫల్యాలు ఉండొచ్చు, కానీ ఆయుష్కాలం మాత్రం నిర్ణయించబడింది. ప్రమాదాల ద్వారా తన దగ్గరికి కొంతమంది విశ్వాసుల్ని పిలుచుకుంటూ ఉంటాడు. దేవుని నిందించలేము. ప్రమాదాలు జరిగినప్పుడు అది నిర్ణయించబడింది దేవుని చేతని. కొంతమంది విశ్వాసుల్ని జబ్బుల ద్వారా, వ్యాధుల ద్వారా తన దగ్గరకు పిలుచుకుంటాడు. అది నిర్ణయించబడింది. అకస్మాత్తుగా కొంతమంది తెలియని అనారోగ్య పరిస్థితుల ద్వారా చనిపోతుంటారు విశ్వాసులు. దాని ద్వారా తన దగ్గరికి పిలుచుకుంటూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జబ్బులు వస్తేనే చావు వస్తుంది అనేది కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, లేదా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఇది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీ ఆయుష్కాలం నిర్ణయించబడింది. జబ్బులు, వ్యాధులు వస్తున్నా ఆయుష్కాలం నిర్ణయించబడింది. నాకేం జరగలేదని రోడ్డు మీద పోతున్నా నీ ఆయుష్కాలం నిర్ణయించబడింది. దాన్ని తప్పించుకోలే. దేవుని నిర్ణయించిన దాన్ని తప్పించుకోలే. నేనేమంటానంటే, నేను సంతోషంగా ఉండటానికి, నెమ్మదిగా ఉండటానికి కారణం ఏంటంటే, నాకు జబ్బు చేసిన ఈ జబ్బు నన్ను చావుదాకా తీసుకోపోవచ్చు, లేదా ఈ జబ్బు నుంచి నన్ను బయటపడేలా దేవుడు చేయొచ్చు. ఏది ఏమైనా నా ఆయుష్కాలం నిర్ణయించబడింది. నా ఆయుష్కాలం నిర్ణయించబడింది అంతే. నేను చాలా జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించాలా, జీవించాలా దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై. అందుకనే మోషే భక్తుడు 90వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. నువ్వు బాగున్నా, హెల్తీగా ఉన్నా, ఆరోగ్యవంతంగా ఉన్నా నీ ఆయుష్కాలం నిర్ణయించబడింది. ఒక్కొక్క రోజు జరిగే కొలది నువ్వు సమాధికి దగ్గర అవుతున్నావు. ఇది నిజం, సత్యం. ఈ మాట చెప్తే చాలామందికి రుచించదు, కానీ సత్యాలు ఇవి అర్థం చేసుకోవాలి. ఒక దినం గడిచే కొలది నువ్వు బాగున్నప్పటికీ కూడా నీ ఆయుష్లో ఒక దినం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని భక్తుడు అంటాడు, ప్రతిరోజు నేను అయ్యా నీ కొరకు బ్రతకాలయ్యా, నీ నామ మహిమార్థమై జీవించాలయ్యా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. ఒక్కొక్క దినం చాలా జాగ్రత్తగా జీవించాలి, నిర్లక్ష్యంగా కాదు. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, దినములు లెక్కించటానికి ప్రారంభించు. ఒక్కొక్క దినం గడిచే కొలది నీ ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దేవా ఈ దినం గడిచిపోతుంది, నీ కొరకు నేను ఏ రీతిగా జీవించగలను, నీ నామ మహిమార్థమై నీకు ఉపయోగకరంగా. అయ్యా నేను ఈ రీతిగా మాట్లాడగలను, ప్రవర్తించగలను, నాకు తెలియజేదేవా అని ప్రతిదినం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నేను చెప్పే మాటలకి వాక్య ఆధారం ఏమిటంటే, మన వాక్య ఆధారం లేకుండా ఏం మాట్లాడకూడదు కదా. అందుకనే వాక్య ఆధారం ఏంటంటే, తీయండి 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. కింద ఫుట్ నోట్ చదవండి. ఒకటైనా కాకమునుపే నా అవయములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో
మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. నేను పిండమునై ఉండగా అంటే ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో పిండముగా ఉంటే నీ కన్నులు నన్ను చూచెను. అంటే పిండంగా చూడటం మాత్రమే కాదు, ఆ తర్వాత పుట్టడం చూస్తున్నాడు. ఆ కీర్తనకారుడు పుట్టడం చూస్తున్నాడు, పెరగటం చూస్తున్నాడు, దినములన్నీ చూస్తూ ఉన్నాడు. అంటే అనుదిన చర్యల్ని చూస్తూ ఉన్నాడు. అలాగే సావును కూడా చూస్తూ ఉన్నాడు, మరణ దినాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటాడు భక్తుడు? నియమింపబడిన దినములలో అంటే పిండంలో నుండి అతడు శిశువుగా ఎదిగి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత అది మొదటి రోజు అవుతుంది. అంతేగా, మొదటి దినం డేట్ ఆఫ్ బర్త్ అంటాం, మొదటి దినం అవుతుంది. ఒకటైనను కాకముందే అంటే నా డేట్ ఆఫ్ బర్త్కు ముందే, నేను తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే ఏందండి, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే అర్థం ఏంటంటే మొత్తం నేను ఎన్ని దినాలు బతుకుతున్నానో అన్ని దినాల్ని నువ్వు గ్రంథంలో రాసేసావు దేవా అంటున్నాడు. అంటే డేట్ ఆఫ్ బర్త్ జరగకముందే, తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే మొత్తం దినములు ఆయుష్కాలము నిర్ణయించబడింది, మరణ దినము నిర్ణయించబడింది. మరణ విధానము, అది ప్రమాదమా, సహజ మరణమా, జబ్బా, ఏదైనా కానీ, అనారోగ్య సమస్యనా, ఏదైనా కానీ మరణ విధానము నిర్ణయించబడింది, మరణ దినము నిర్ణయించబడింది, ఆయుష్కాలము నిర్ణయించబడింది. అంత మాత్రమే కాదు, నా దినములన్నీ అంటే నేను అనుదినం ఏ చర్యలు చేస్తున్నానో మొత్తం నీ గ్రంథంలో లిఖించబడింది. అర్థమైందా? ఇది దీని అర్థం. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను నా తల్లి గర్భంలో, సింపుల్గా మాట్లాడాలి అంటే నేను నా తల్లి గర్భంలో ఉండగానే, అంటే నా ఆయుష్ ఇంకా ప్రారంభం కాకముందే, నా బ్రతుకు దినములు ప్రారంభం కాకముందే అయ్యా నా డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయించావు, నా డేట్ ఆఫ్ డెత్, నా మరణ దినాన్ని నిర్ణయించావు, మరణ విధానాన్ని నిర్ణయించావు, ఆయుష్ను నిర్ణయించావు. అంతవరకు నా ఆయుష్కాలం అంతయో అనుదినం నేను ఎట్ట బ్రతుకుతున్నానో అవన్నీ నీ గ్రంథంలో కనబడిపోతున్నాయి. నువ్వు లిఖించేసావు. కనబట్టి పిండముగా ఉండగానే నన్ను చూచాను అంటే ఇవన్నీ చూస్తున్నాడు ఆయన, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. పిండంగా ఉన్నప్పుడే మొత్తం గ్రాఫ్ చచ్చేంత దాకా ఎట్ట ఉంటుందో మొత్తం చూస్తున్నాడు, తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఇక అది మారదు. కాబట్టి దయచేసి గమనించండి, ఆయుష్కాలం నిర్ణయించబడింది, మరణ దినము నిర్ణయించబడింది, మరణ విధానం నిర్ణయించబడింది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా లేకపోయినా మరణానికి భయపడకూడదు. ఎందుకంటే అది నిర్ణయించబడింది. అబ్బా నేను ఇంకా ఎక్కువ బతకాలా అని నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నిర్ణయించిన దినాన నువ్వు చనిపోవాల్సిందే, అది ఏ రకంగా కానీ. కాబట్టి చావు అనేది ఎవరైతే రోగాల బారిన పడ్డారో, ప్రాణాంతకమైన వ్యాధుల్లో బారిన పడ్డారో, క్యాన్సర్ బాధన పడ్డారో, అయ్యా దయచేసి గమనించండి, నా మాటలు వినండి. ఈ క్యాన్సరో ఈ జబ్బో నేనేం చేయలేదు, అది దేవుడు నిర్ణయిస్తే తప్ప, దేవుడు నిర్ణయంలో అది ఉంటే తప్ప. అంటే క్యాన్సర్ ద్వారా పిలుచుకోవాలి అని దేవుని చిత్తం అయితే ఎవరు దాన్ని ఏం చేయలేరు. లేదు క్యాన్సర్ ద్వారా కాదు, క్యాన్సర్ని బాగు చేసి సహజ మరణంలోనే నేను పిలుచుకుంటాను అంటే ఈ క్యాన్సర్ నిన్నేం చేయలేదు, ఈ జబ్బు నిన్నేం చేయలేదు, ఈ వ్యాధి నిన్నేం చేయలేదు. ఎందుకు భయపడాలా మరణానికి? జబ్బుకి ఎందుకు భయపడాలా? అర్థమైందా? వ్యాధికి ఎందుకు భయపడాలా? దేవుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనం ఆదరించబడదాం, ప్రోత్సాహపరచబడదాం. దయచేసి గమనించండి, మరణం అనేది దేవుడు నిర్ణయించింది, అది ఏ రకంగా అయినా జరగవచ్చు. కాబట్టి నీకు వచ్చిన వ్యాధో జబ్బో నిన్ను సావులోకి తీసుకోపోద్ది అని భయపడిన అవసరం లే.
అది దేవుడు నిర్ణయించినప్పుడు చావులోకి తీసుకుపోద్ది. దేవుడు నిర్ణయించినప్పుడు చావులోంచి నువ్వు బయటపడతాం, ఆ జబ్బులోంచి బయటపడతాం. ఈ సత్యాలు గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా ప్రోత్సాహకరమైన మాటలు చెప్తా. నేను మొదటి సత్యంగా నేను నరుని ఆయుష్కాలము దేవుని చేత నిర్ణయించబడింది అనేది మాటలు చెప్తూ ఉన్నా. ఇంకొక సపోర్టింగ్ వాక్యం నేను చెప్తా. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఇంచజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనంలో వారి నెలల సంఖ్య, వారి దినముల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అని ముందే తెలుసు. అది సపోర్టింగ్ వాక్యం, అందుకనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. ఆయనకు ముందే తెలుసు, ఆయనకు ముందే తెలుసు. అందుకనే భక్తుడు అంటాడు, దేవా నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. కనుక ప్రతి దినం కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా లేకపోయినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా, దేవా ఈ దినం నీ నామ మహిమార్థమై జీవించటానికి, నీకు మహిమ తెచ్చేలా జీవించటానికి, నీకు ఉపయోగపడటానికి సహాయం చేయి అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు విశ్వాసలంగా మనం చేయటానికి కొన్ని సత్క్రియలు నియమించి ఉన్నాడు, ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనం ఆ సత్క్రియలను తెలుసుకొని వాక్యం చదువుతూ ఉంటే ఆ సత్క్రియలు ఏంటో మనకు తెలిసిపోద్ది. మనం ఏం చేయాలి అంటే, దేవుడు ముందుగానే మనం చేయటానికి సిద్ధపరిచిన సత్క్రియలను వాక్యం ద్వారా తెలుసుకొని వాటిని ఈ ఆయుష్ కాలంలో చేయవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యాల్ని మనం తెలుసుకోవాలి. సరే, నేను 2వ విషయానికి వస్తా. 3 విషయాలు చెప్తానన్నాగా. మొదటి విషయం, నరుని ఆయుష్ కాలం నిర్ణయించబడింది. కాబట్టి దేని గురించి మనం భయపడిన అవసరం లేదు, మన దాని గురించి కూడా భయపడిన అవసరం లేదు. ఆయన డిసైడ్ చేసుకున్న సమయంలోనే మనం దేవుని దగ్గరికి వెళ్తాం విశ్వాసంగా. 2వది ఏంటి అంటే, దయచేసి గమనించండి, శ్రేష్టమైన విషయాలు. అదేంటంటే, మనం నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవటానికి 2 మార్గాలు ఉన్నాయి. దేవుడు మనం మారు మనసు పొందినప్పుడు చాలా ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. భూలోకంలో కొంత అభివృద్ధి ఉంటుంది, వర్ధిల్లటం ఉంటుంది, ఆశీర్వాదాలను ఇస్తాడు. కానీ భూలోకంలో ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా తాత్కాలికమైనవి, నిత్యమైనవి కావు. దయచేసి గమనించండి, భూలోకంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు తాత్కాలికమైనవి, కొంతకాలం ఉంటాయి, అవి నిత్యమైనవి కావు. కాబట్టి దేవుడు మనం మారు మనసు పొందినప్పుడు కొన్ని తాత్కాలికమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఈ లోకంలో ఇస్తాడు. అవి తాత్కాలికమైనవే. వాటికి మించి నిత్యమైనటువంటి ఆశీర్వాదాల్ని ఆయన రాబోయే కాలంలో ఇస్తాడు. నిత్యమైన ఆశీర్వాదాలు, అవి నిత్యమైనవి, అవే కోరుకోవాలా మనం. నిత్య జీవం, నిత్యంగా చావు లేకుండా బ్రతకడం, నిత్య జీవం, నిత్య పరలోకం, పరలోకంలో ఆనందంగా ప్రభుతో ఉండటం, ఒక జబ్బు, ఒక అప్పు బాధ, ఒక కుటుంబ సమస్య లేకుండా బ్రతకటం అద్భుతమైంది. నిత్యమైన పరలోకంలో ఈ నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిత్యమైన సమాధానం అక్కడ ఉంటుంది, నిత్య ఆనందం అక్కడ ఉంటుంది. ఈరోజు ఇక్కడ భూలోకంలో నిత్యమైన ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. ఈరోజు ప్రశాంతంగా ఉంటాం, రేపు ఒక కష్టం వస్తుంది, మళ్ళీ మన సమాధానం పోద్ది, మన నెమ్మది పోద్ది, మన శాంతి పోద్ది. కానీ నిత్యమైన సమాధానం, నిత్యమైన నెమ్మది, నిత్య ఆనందం పరలోకంలో మనకు కలగగలదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకోవటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం మరణం, అద్భుతమైంది. అందుకనే సావు అద్భుతమైంది. ఎందుకు భయపడావా?
అరే నిత్యమైన ఆశీర్వాదాలు నాకు తీసుకొని వస్తుంది. రెండవ రాకడ. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఒకవేళ మనం చచ్చిపోయి ఉంటే పునరుద్ధానం చెంది మహిమదేహం ధరించుకొని మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి ఆకాశ మండలం ద్వారా కొనిపోబడదాము. ఒకవేళ మనం బ్రతికుంటే ఇప్పుడే వచ్చాడు అనుకోండి ప్రభు మధ్యాకాశంలోకి, వెంటనే మనం మార్పు చెంది మహిమదేహం ధరించుకొని మళ్ళీ మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అది సంపూర్ణమైన రక్షణ. ఇక ఆ తర్వాత ఒక కష్టం, ఒక నష్టం, ఒక దుఃఖం, ఒక చింత, బాధ, కన్నీళ్ళు, ఆకలి, రోగాలు, జబ్బులు ఏం ఉండవు. మహిమ దేహం కొన్న అద్భుతమైన విషయం అది. అందుకని ఆ దినం కొరకు ఎదురు చూడాలి. రెండో రాకడ అద్భుతమైన విషయం. 2 అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నా. ఇవి నిత్యమైన ఆశీర్వాదాలని తీసుకొని వస్తాయి. నిత్యమైన ఆశీర్వాదాలని ఈ 2 మార్గాలలో మనం పొందగలం. ఒకటి మరణం. ఇప్పుడు నేనేమంటాను అంటే, దయచేసి గమనించండి. మనం చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మంటిలో నుండి నరుణ్ణి నిర్మించాడు, ఆదాముని నిర్మించాడు. వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా వాడు జీవించు ఆత్మ ఆయను అని రాయబడింది. కాబట్టి జీవించు ఆత్మగా వాడు తయారయ్యాడు. ఎందుకంటే దేవుడు ఆ జీవించే ఆత్మనిచ్చాడు. కాబట్టి మన్ను నుండి శరీరం నిర్ణయించబడింది. మనం బ్రతకటానికి వీలుగా దేవుడు ఏం చేశాడు? తన ఆత్మను మనకు ఒక ఆత్మనిచ్చాడు. చావులో ఏం జరుగుతుంది? సపరేషన్, వేరుపరచబట్టం జరుగుతుంది. అంటే ఏంది? శరీరం మనం ఏం చేస్తాం? భూస్థాపన కార్యక్రమం చేస్తాం, భూమిలో పాతి పెడతాం. కాబట్టి మన్నైనది మనులోకి వెళ్ళిపోద్ది. ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడి దేవుని దగ్గరికి వెళ్తుంది. సపరేషన్, వేరుపరచబట్టం అనేది మరణం యొక్క అర్థం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, శరీరం మన్నే గనక మనులోకి వెళ్ళిపోద్ది. అది మరణం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? విశ్వాసి యొక్క ఆత్మ. ఒక విశ్వాసి అయితే నువ్వు, నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? నిత్యమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడతాయి. నిత్యమైన ఆనందం, నిత్యమైన సంతోషం, నిత్యమైన నెమ్మది, నిత్య జీవం, అవన్నీ నీకు ఇవ్వబడతాయి. మరణం అనేది దయచేసి అద్భుతమైన విషయం. దేనికి భయపడదు. ఇప్పుడు నేను ఎందుకు భయపడను? ఇంత సావు వచ్చినా, మెడ మీద కత్తి వేలాడుతూ ఉన్నా, ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా నేను ఎందుకు ధైర్యంగా ఉన్నా? ఏముందండి, ఇప్పుడు చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతా, ఈ జీవితం సుఖంగా ఉంటుందా, ఆ జీవితం సుఖంగా ఉంటుందా? అదే అద్భుతమైన విషయం. అద్భుతమైన విషయానికి, లోకానికి, పరిస్థితులకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలా? అది సావు తీసుకోబోద్ది. సావు అద్భుతమైన లోకానికి తీసుకోబోద్ది. నువ్వెందుకు భయపడతావు? నువ్వు సావుకు భయపడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఆ భయాలు ఉండవు. అర్థమైందా? జీవితం ఎంత తేలిక అవుద్ది. ఏది వచ్చినా భరించగలుగుతాం. వస్తే సావు వస్తుందమ్మా, ఏడబోతా, పరలోకాన్ని పోతా, నిత్యమైన ఆశీర్వాదాలు వస్తాయి. చదవండి ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అర్థమైందా అండి? మన్నైనది భూమికి చేరుతుంది, ఆత్మ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని దగ్గరికి పోతుంది. అది చావు. మరణం అంటే సపరేషన్, వేరుపరచబడుట. దయచేసి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేని గురించి, మరణాన్ని గురించి భయపడద్దు. అది అద్భుతమైన విషయం. దయచేసి గమనించండి. మరణం అద్భుతమైన విషయం. అద్భుత లోకానికి, పరదైస్కి మనల్ని తీసుకోబోద్ది. రెండవ విషయం ఏంటి అంటే, రెండవ రాకడ. అంటే మధ్యాకాశంలోకి ప్రభు వస్తాడు. అప్పుడేం జరుగుతుంది?
ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. అవిశ్వాసులు ఎవ్వరూ ఈ శబ్దాన్ని వినరు, దాన్ని చూడరు, ఈ అనుభవంలో పాల్గొనరు. నువ్వు అవిశ్వాసం అయితే ఈరోజు మారు మనసు పొందు. నీ పాపములు ప్రభు చెంత ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడు, పరిశుద్ధపరచబడు. ఎందుకంటే ఒక విశ్వాసికి ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో. విశ్వాసం అయితే ఈ అద్భుత విషయాలు నీకే. రెండవ రాకడ ఆర్భాటంతో వస్తాడు. ఆర్భాటం అవిశ్వాసులకి అనబడదు. భూరధ్వనితో వస్తాడు. ఎందుకు? మీ బైబిల్ తెరవండి, 1 తెస్సలోనికే 4:16-17. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పానుగా. ఆర్భాటము, బూర శబ్దాలు ఇవన్నీ ఉన్నా ఈ శబ్దాలు ఏవి కూడా అవిశ్వాసులు వినరు, విశ్వాసులు మాత్రమే వింటారు. వినిన తర్వాత ఏం జరుగుతుంది? మృతులైన విశ్వాసులు ఉంటారుగా, గుర్తుపెట్టుకోండి. ఇలా అనుకుందాం. ఇప్పుడు వచ్చాడు ప్రభు, మధ్యాకాశంలోకి వచ్చాడు. ఆ శబ్దం మనం విన్నాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, మన వాళ్ళు ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళు, విశ్వాసులు. ఎవరైతే విశ్వాసులుగా ఉండి చనిపోయారో, ఫస్ట్ ప్రభునందు నిద్రించారో, వాళ్ళు ఫస్ట్ పునరుద్ధానం చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇవన్నీ సెకండ్లలో జరిగిపోతాయి. ఏం నిమిషాలు పట్టవు, గంటలు పట్టవు, సెకండ్లలో జరిగిపోతాయి. వాళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్. తర్వాత మనం బతుకున్నాక మనమేం జరుగుతుంది? వాళ్ళు పునరుద్ధానం చెంది 2 మహిమదేహం ధరించి మధ్యాకాశంలోకి వెళ్తారు. మనం బతికున్నాక మనకేం జరుగుతుంది? మనం మార్పు చెందుతాం. మార్పు చెంది మహిమదేహం ధరించుకొని మధ్యాకాశంలోకి వెళ్తాం. మహిమదేహం ధరించుకోవటం అద్భుతమైన విషయం. ఇంతకుముందు ఏం జరిగింది? మరణంలో ఏం జరిగింది? మరణంలో ఏం జరిగింది అంటే, శరీరం మన్నులోంచి తీయబడింది కాబట్టి అది మన్నైపోయింది. ఎముకలు ఉంటాయిగా, శరీరం మన్నైపోయినా ఎముకలు ఉంటాయి. మన్నంలో జరిగేది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటం, శరీరము భూమిలోకి వెళ్తాం, మన్నకి వెళ్ళిపోవటం. రెండో రాకళ్ళు ఏం జరుగుతుంది? మనం చచ్చిపోయి ఉంటే ఆ ఎముకలన్నీ సమకూడి దానికి మహిమదేహం వచ్చి, అదే పునరుత్థానం. మనం లేపబడి ఏం లేపబడతాం? శరీరం ఉండదు అప్పుడు, అది వెళ్ళిపోయి ఉంటుంది, మన్న అయిపోయి ఉంటుంది. ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల్లోనికి, ఆ ఎముకల మీద మహిమదేహం కప్పుతుంది. కప్పిన తర్వాత మనం మరణంలోంచి లేచి, అదే పునరుత్థానం, మొదటి పునరుత్థానం. లేచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. ఇంతకు ముందేమైంది? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది మరణంలో. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది మరణంలో. రెండో రాకళ్ళు ఏం జరుగుతుంది? ఆత్మ ఒక్కటే కాదు, మహిమదేహం ధరించుకొని ఆత్మను పొందుకొని ఆ ఆత్మ మహిమదేహంలోకి వస్తుంది. కాబట్టి మనం పునరుద్ధానం చెంది మహిమదేహం ధరించుకొని సంపూర్ణ మానవులంగా, మరణం అనేది వేరుపరుచుతుంది. రెండో రాకడ మహిమదేహంతో సమకూర్చబడుతుంది, మహిమదేహంతో సమకూర్చబడుతుంది. మధ్యాకాశంలోకి వెళ్తాం. అప్పుడు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అది సంపూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ. దాని కొరకు మనం వెయిట్ చేయాలి, ప్రభు రాకడ కొరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు వచ్చే మహిమదేహం ఎట్టాడిది అంటే, దానికి ఒక జబ్బు రాదు, ఒక క్యాన్సర్ రాదు, ఒక వ్యాధి రాదు, దానికి ఆకలి కాదు. దాంట్లో ఉన్నప్పుడు మనం చింతపడం, దుఃఖపడం, ఆకలి కాదు, ఏం కాదు. ఇప్పుడు ఈ శరీరంతో, పాప శరీరంతో మనం ఉన్నంత కాలం ఏమేమి మనకు వస్తాయో అవేమి మహిమదేహంలో రావు, మహిమదేహంలో రావు. దయచేసి గమనించండి. అందుకని దయచేసి బైబిలు అందరికీ, జబ్బు చేసిన వాళ్ళందరికీ స్వస్థనిస్తాను అని ఎక్కడ వాగ్దానం చేయబడలే. బైబిల్లో ఎక్కడ వాగ్దానం లేదు జబ్బు చేసిన వాళ్ళందరికీ స్వస్థత వస్తుంది అని. ఏం రాయబడింది? దేవుడు స్వస్థతనిస్తాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే,
ఆయన స్వస్థపరిచే అధికారం కలిగినటువంటి వాడు. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తం ఉంటే, ఆయన నిర్ణయించింటే స్వస్థత నీదే. స్వస్థత రానే రాదని నేను చెప్పట్లా, వస్తుంది. కానీ అందరికీ, జబ్బు చేసిన వాళ్ళందరికీ స్వస్థత వస్తుంది అని ఎక్కడ చెప్పబడలే. వాగ్దానం చేయదు బైబిల్ అట్లా. ఎందుకో తెలుసా? మహిమదేహం ఒకటి ఉంది, వస్తుంది. రెండో రాకడ సమయంలో దాని స్పెషాలిటీ అదే, దాని గుణం అదే. దానికి రాదు, జబ్బులు రావు, వ్యాధులు రావు, ఇబ్బందులు రావు, జ్వరాలు రావు. దయచేసి గమనించండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ దేహం కొరకు వెయిట్ చేయి, ఎదురు చూడు. ఆ దేహం ఎప్పుడు వస్తుంది? రెండవ రాకడ. అందుకని బైబిల్లో ఆది సంఘం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, ప్రభు అయిన యేసు రమ్మయ్యా, రాయ్యా, నువ్వు వస్తే మారిపోద్దయ్యా, నాకు మహిమదేహం వస్తుందయ్యా, నీతో పాటు ఉంటానయ్యా, అయ్యా నిత్యమైన ఆశీర్వాదాలు వస్తాయ్యా, రాయ్యా. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ కూర్చున్న వారిలో, వాక్యం వింటున్న వారిలో ఎంతోమంది చెప్తున్నారు ప్రతిరోజు, యేసు రమ్మయ్య, మారనాథ, యేసయ్యా రాయ్యా, నువ్వు వస్తే మా బతుకులన్నీ మారిపోతాయి, మహిమదేహం ధరిస్తాం, నిత్యమైన ఆశీర్వాదాలు వస్తాయి, నీతో సదాకాలం ఉంటామయ్యా. ఎంతమంది చెప్తున్నాం? దయచేసి గమనించండి. అందుకని మీరు మళ్ళీ ఇంటికి పోయిన చదవండి. మొదటి తెస్సలోనిక 4:16-17, అలాగే మొదటి కొరింథీ 15:51-54. మహిమ దేహం ధరిస్తాం. ప్రభు ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాడో ఆ ప్రభు దేహాన్ని మనం ధరిస్తాం. ప్రభు వలే ఉంటాం. ప్రభు ఏం కలిగి ఉన్నాడో ఆ దేహాన్ని మనం కలిగి ఉంటాం. మహిమ దేహం ఎంత చక్కగా వ్రాయబడింది కొరింథీల్లో. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించండి. 2 అద్భుతమైన మార్గాలు, 2 అద్భుతమైన విషయాలు. ఒకటి మరణం, రెండవది రెండవ రాకడ. 2 అద్భుతమైనవే. 2 మనల్ని పరలోకానికి తీసుకొని పోతాయి, పరదైసుకు తీసుకుపోతాయి. అందుకని ఏమంటాడు తెస్సలోనికలో భక్తుడు, కాగా సదాకాలము ప్రభుతో ఉందాము. దయచేసి ఈ విషయాలు గమనించండి. మనం సదాకాలం ప్రభుతో నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఈ 2 మార్గాలు తప్ప వేరే మార్గాలు లేవు. ఇప్పుడు 3వ విషయం చెప్తా, అది ఇంకా అద్భుతమైన విషయం. నేను చావుని గురించి భయపడొద్దని చెప్పుకుంటూ వచ్చాగా, మరణాన్ని గురించి భయపడ తేలిక తీసుకో, అది అద్భుతమైన విషయం. వస్తే ఆహ్వానించు, రా, ఏం కాదు, నేను రెడీ, నేను సంసిద్ధం. ఈ రెండింటికి సిద్ధంగా ఉండాలి. మరణానికి సిద్ధంగా ఉండాలా, రెండవ రాకడికి సిద్ధంగా ఉండాలి. అందుకని చెప్తా ఏమని అంటే, ప్రభువైన యేసు రమ్ము అని చెప్పేవాళ్ళగా ఉండాలి. మరణం వచ్చింది, నాకు ఏం ప్రాబ్లం లేదు ప్రభా, నేను సిద్ధమే. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. కొద్ది దినాలు బ్రతకటానికి ఇచ్చాడు, కొద్ది దినాలు. మీరు అనుకోవచ్చు, అన్నకు జబ్బు చేసింది, క్యాన్సర్ వచ్చింది కాబట్టి అన్న దినాలు కొద్దే అని మీరు అనుకోవచ్చు. నాకన్నా ఒక వార్నింగ్ ఇచ్చాడు, నాయన సిద్ధపడరా, అన్నిటికి సిద్ధపడరా, లెక్క చూసుకో, సరి చేసుకో, చక్కపరుచుకో అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే నా ఆయుష్కాలం నిర్ణయించబడింది, మీ ఆయుష్కాలం నిర్ణయించబడింది. నాకంటూ ఒక వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి నేను సిద్ధపడతా అన్నిటికీ. మీకు వార్నింగ్ ఇవ్వాలా, మీరు అంత బాగున్నారు, కానీ ఆయుష్కాలం నిర్ణయించబడింది. అర్థమవుతుందా? ఇంకా మీరెంత జాగ్రత్తగా ఉండాలా? అర్థమైందా? ఏమి లేదులే అని నిర్లక్ష్యంగా జీవించకండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు ప్రభువా. ఆయుష్కాలం నిర్ణయించబడింది. ఆయుష్కాలంలో నీ కొరకు ఎట్ట బ్రతకాలా, నీ నామ మహిమార్తో ఎలా జీవించాలా, నీ కొరకు ఎలా ఉపయోగపడాలా మాట్లాడు దేవా, చెప్పు దేవా, అలా జీవించడానికి సహాయం చేయదేవా. అందుకని భక్తుడు అంటాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. ఇప్పుడు 3 విషయాలు చెప్తా మరణాన్ని గురించి. ఏంది అంటే 3వ అంశంలో 3 విషయాలు. మరణం గురించి ఎందుకు భయపడొద్దు అంటాను అంటే, మరణం అనేది ఒకటి శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి తీసుకొని పోద్ది, బెస్ట్ పర్సన్. 2, మరణం అనేది బెస్ట్ ప్లేస్కి తీసుకుపోద్ది, పరదేశుకి తీసుకుపోద్ది, బెస్ట్ ప్లేస్కి తీసుకుపోద్ది.
శ్రేష్టమైన స్థలంలోనికి తీసుకొని పోద్ది. 3, బెస్ట్ స్థితికి తీసుకొని పోద్ది. నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉండొచ్చు ఈ లోకంలో, కానీ మరణం వచ్చినప్పుడు నిన్ను శ్రేష్టమైన స్థితికి, బెస్ట్ స్టేట్కి తీసుకొని పోద్ది. బెస్ట్ స్టేట్కి తీసుకొని పోతుంది. దయచేసి గమనించండి. ఇక్కడ చనిపోయిన వెంటనే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ కళ్ళు మూసామా, కళ్ళు తెరిచినప్పుడు పరదేశంలో 3వ ఆకాశంలో ఉంటుంది. పరదేశం 3వ ఆకాశంలో ఉన్న పరదేశంలో ప్రభు దగ్గర ఉంటాం. కళ్ళు తెరిచామా, పరదేశంలో తెరుస్తాం. కళ్ళు తెరిచామా, ప్రభుని చూస్తాం. శ్రేష్టమైన వ్యక్తి ఆయన. ఈ లోకంలో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొండెములు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసేవాళ్ళు చాలామందిగా ఉన్నారు, బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు, చెడు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన మీద కక్ష కట్టిన వాళ్ళు, అసూయపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కుటుంబ సభ్యులు ఉన్నారు, నిజమే మనల్ని ప్రేమిస్తారు, ఆప్యాయతగా ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో కూడా స్వార్థం కనబడుతుంది ఎక్కడో ఒక చోట. కాబట్టి నిజం చెప్పాలి అంటే ఈ లోకంలో మన కుటుంబ సభ్యులైనా ఇంకొకళ్ళైనా నేనేమంటానంటే మంచి వ్యక్తులే, వాళ్ళు కాదంటలే, మంచి వ్యక్తులే. కానీ ఈ మంచి వ్యక్తుల కంటే శ్రేష్టమైన వ్యక్తి ప్రభు దగ్గర నిత్యం ఉన్నామనుకోండి, ఎంత అద్భుతమైన విషయం. అలాంటి శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి ఏది తీసుకోపోద్ది తెలుసా? మరణం, సావు తీసుకోపోద్ది. ఎందుకు భయపడాలా మరణానికి, సావుకి ఎందుకు భయపడాలా? నీకు ఏదో వచ్చింది అని ఎందుకు భయపడాలా? ఏదో జబ్బు వచ్చింది ఎందుకు భయపడాలా? లేకపోతే ఏదో వచ్చిందని ఎందుకు భయపడాలా? లేదా మామూలుగానే ఉన్నావు అయినా ఎందుకు భయపడతావు? భయపడిన అవసరం లే. శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి మరణం తీసుకొని పోద్ది. పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీ 1:21-24, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలి. ఈ రెండింటి మధ్య ఇరుకొనబడి ఉన్నా ఏంటి? మరణము బ్రతికి ఉండటం, మరణం బ్రతికి ఉండటం, ఈ రెండింటి మధ్య నేను ఇరుకొనబడి ఉన్నా. నేను చచ్చిపోయి ప్రభుతో ఉండాలని ఇష్టపడుతున్నా, ప్రభువునతో ఉండాలని ఇష్టపడుతున్నా. చావైతే లాభం, కానీ మీ నిమిత్తం మీ మధ్య పరిచయం చేయడానికి ఇక్కడ బ్రతికి ఉండాలని కోరుకుంటున్నా. ఈ రెండింటి మధ్య ఇరుకొనబడి ఉన్నా. చావా బ్రతకటమా, అది దేవుని చిత్తం. నేను చచ్చిపోతే లాభం, నేను చచ్చిపోతే లాభం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా, ప్రభుని చూస్తా, శ్రేష్టమైన వ్యక్తిని చూస్తా. అంత చక్కని మాట చెప్తున్నాడు, గమనించండి. సావు శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి తీసుకొని బాధ్యత. 2 కొరింథీ 5:7-8 ఏమంటాడు పౌలు? నేను యాక్చువల్గా దేహంలో నివసించినంత కాలం కూడా నేను ప్రభువుకు దూరంగా ఉన్నా. అంటే భౌతికంగా మాట్లాడుతున్నాను, ప్రభువుకు దూరంగా ఉన్నా. కానీ నేను ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నా. కాబట్టి దేహం విడిచిపెట్టినప్పుడు, మరణం అనేది వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి తీసుకోవాలి, డైరెక్ట్గా ప్రభు దగ్గర తీసుకోవాలి. ప్రభు దగ్గర తీసుకోవాలి. శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన. ఆయన మోసం చేయడు, ఆయన అబద్ధాలు ఆడు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మోసం చేసినట్టు ఆయన చేయడు. కుండెమలాడు, నీ గురించి చెడ్డగా మాట్లాడు, ఈ మనుషులు ఏమేం చేస్తారో అవి చేయడు. శ్రేష్టమైన వ్యక్తి, అంతకన్నా శ్రేష్టమైన వ్యక్తి ఇంకెవరు లేరు. సావు అంతే అంటాడు కదా పౌలు భక్తుడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇవన్నీ అర్థమైనప్పుడు, ఈ వాక్యాలు అర్థమైనప్పుడు విశ్వాసికి భయపడ్డండి. సావుకి ఎందుకు భయపడతాడు? అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ రోగాల్ని కానీ, జబ్బుల్ని కానీ, క్యాన్సర్లు కానీ ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏముంది, దేహం విడిచిపెడతాం, సాగు వచ్చిందా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు దగ్గర ఉండటం ఇష్టపడతాం. గుర్తుపెట్టుకోండి, శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి తీసుకొని పోతే. ప్రభు శిలువలో పలికిన 2వ మాట ఏంటది? లూకా 23:43లో ఏమని రాయబడి ఉంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నువ్వు చచ్చిపోతావు ఈరోజు, నేను చనిపోతా, నేను పరదేశంకి వెళ్ళిపోతా. నువ్వు నాతో పాటు నా దగ్గర ఉంటావు, నాతో పాటు నా దగ్గర ఉంటావు.
శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి చావు తీసుకోవాలి. ఈ సోదరములో ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఒక చిన్న బిడ్డ తండ్రితో తల్లితో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. అక్కడ ఎగ్జిబిషన్లో ఆ చిన్న బిడ్డ తప్పిపోయాడు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి వేరైపోయాడు. ఎగ్జిబిషన్ కదా, బాగా రష్ ఉంటుంది, సులభంగా తప్పిపోతారు. చిన్న బిడ్డలో తప్పిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడు. సో అంతలోపల అక్కడున్న షాప్ వాళ్ళు మామూలుగా ఎగ్జిబిషన్ అన్న తర్వాత స్టార్టింగ్లో ఒక స్టాల్ ఉంటుంది, ఆ స్టాల్ పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ. జనరల్గా ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఓ 2-3 పోలీసులు అంతా పర్యవేక్షిస్తూ ఉంటారు. అంత కూడా జాగ్రత్తగా జరిగే రీతిలో అక్కడ పోలీస్ స్టాల్ కూడా ఉంది. అంతలోపల ఆ స్టాల్కి ఫోన్ చేసి చెప్పారు అక్కడ ఉన్న షాప్ వాళ్ళు, ఈ చిన్నపిల్లడు ఏడుస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి అనౌన్స్ చేయండి అన్నట్టు, ఎగ్జిబిషన్ అంతా వినబడేటట్టుగా. అంతలోపల పోలీసు స్టాల్ నుంచి ఒక పోలీసు వచ్చాడు. పోలీసు ఎట్టున్నాడు, ఎత్తుగున్నాడు, లావుగా ఉన్నాడు, బుర్ర మిసాలు ఉన్నాయి, చూడటానికి భయంకరంగా ఉన్నాడు. సరే ఆ పిల్లోడు అతను వచ్చాడు, పోలీసు వచ్చాడు. ఆ చిన్నపిల్లోడిని పట్టుకున్నాడు. పోదాంపా అంటే రాడే. ఆ చిన్నపిల్లోడు ఈ పోలీసుని చూసి భయపడ్డాడు, ఆకారం చూసి ఆ మీసాలు చూసి భయపడ్డాడు. రాను అని గింజుకుంటున్నాడు, ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. కనుక ఆ రీతిగా గింజుకుంటూ ఉన్నాడు. కానీ పోలీసు ఏం చేశాడంటే వాళ్ళంతా ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి, అక్కడున్న పోలీస్ స్టాల్కి తీసుకొని పోయాడు. పోలీస్ స్టాల్కి తీసుకొని పోయిన తర్వాత అక్కడ చూస్తే ఏముంది, తల్లిదండ్రులు ఇద్దరు ఆ పోలీస్ స్టాల్లో కూర్చొని ఉన్నారు. ఇంకేముంది, ఆ పోలీసు భుజం మీద నుంచి పర్రని దిగినాడు, పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ నాన్న అమ్మ దగ్గరని పోయి గట్టిగా వాళ్ళని ఖర్చుకున్న తర్వాత నాన్న ఆ చిన్నపిల్లని ఎత్తుకున్నప్పుడు ఆ పొయ్యి పోతూ ఆ చిన్నపిల్లోడు ఆ పోలీసుని చూసి టాటా చెప్తూ థ్యాంక్ యూ అన్నాడు. అర్థమైందా? మరణం చూసి భయపడతాం, మరణం పోలీసులు అంటోడు. అంటే మనం భయపడతాం, మరణాన్ని చూసి భయపడతాం, మరణాన్ని గురించి తలంపుల గురించి భయపడతాం, చావు అంటేనే భయపడతాం, గింజుకుంటాం, ఇష్టపడం, నేను చావను అంటాం, నేను చావనబ్బా అని గింజుకుంటాం, కష్టపడతాం. కానీ ఆ మరణమే ఎక్కడ తీసుకోబోద్ది? మనల్ని పరలోకపు తండ్రి దగ్గర తీసుకోబోద్ది. ఇంకా సదాకాలం ప్రభుతో ఉంటాం, తండ్రితో ఉంటాం. అది నిత్యమైనటువంటి ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, జీవాన్ని అన్నిటినీ ఇస్తుంది. మరణం అనేది పరలోకపు తండ్రి దగ్గరికి, శ్రేష్టమైన ప్రభు దగ్గరికి తీసుకొని పోతుంది. రెండో విషయం చెప్తా. రెండో విషయం ఏంటంటే శ్రేష్టమైన స్థలం దగ్గర తీసుకొని పోద్ది మరణం అనేది శ్రేష్టమైన స్థలం, బెస్ట్ ప్లేస్. ప్రభు శిలువలో వేలాడుతూ ఆ దొంగతో ఏమన్నాడు? రెండో మాటలో ఆ దొంగ ఏమడిగాడు? మారు మనసు పొందిన దొంగ, అయ్యా యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దానికి ఏమన్నాడు? లోక 23:42-43లో ఈ మాటలు రాయబడినాయి. ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదైస్. బెస్ట్ ప్లేస్ పరదైస్. అది ఏంది? తాత్కాలికమే. అది కూడా ప్రభు రాకడ వరకే పరదైస్లో. తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం, తర్వాత నూతన భూమి, నూతన ఆకాశం. కానీ మరణం మాత్రం దయచేసి రెండో రాకడ వరకు ఉందిగా, అంతవరకు కూడా పరదైస్లో ఉంటాం. మరణం అనేది బెస్ట్ ప్లేస్కి తీసుకుపోద్ది. ఈ లోకంలో నీ జీవితం ఎట్ట ఉంది అన్నా? కష్టంగా ఉందన్నా, బాధగా ఉందన్నా, చింతలు ఉన్నాయన్నా, నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, నా కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, ఇగో వీళ్ళ ద్వారా కష్టాలు ఉన్నాయి. ఈ ప్లేసు, ఈ స్థలంలో, అంటే ఈ లోకంలో మనకన్నీ ఇబ్బందులే, మనకన్నీ బాధలే, మనకన్నీ దుఃఖాలే, మనకన్నీ కన్నీళ్ళే. కానీ మరణం ఎక్కడికి తీసుకుపోతుంది తెలుసా? పరదైస్కి తీసుకుపోవాలి. ప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో కూడా నేడు పరదైస్లో ఉందో. అద్భుతమైన స్థలం అది. పరదైస్ అనేది అద్భుతమైన స్థలం. ఈ భూమి కంటే ఎన్నో రెట్లు, చెప్పలేనన్ని రెట్లు ఎక్కువ ఆ స్థలం. అంత అద్భుతమైంది. సావు అక్కడ తీసుకుపోవాలి.
పరదైసు అన్నాడు. పరదైసుని గురించి పౌలు అనుభవం ఏంటి అంటే, మీరు తర్వాత ఇంటికి పోయి చదవండి, 2 కొరింథీ 12:3లో ఏమని రాయబడింది అంటే, ఈ పౌలు భక్తుడు పైకి తీసుకొని పోబడ్డాడు. శరీరంతో పోయాడో, శరీరం లేకుండా ఆత్మ ఒకటి పోయిందో తెలియదు. అదొక అనుభవం. ఎక్కడుంది పరదైసు? 3వ ఆకాశంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, 3వ ఆకాశంలో పరదైసు ఉంది అంటే మొదటి ఆకాశం ఉన్నట్టే కదా లెక్క, 2వ ఆకాశం ఉందనేట్టు లెక్క. దేవుని సృష్టి అద్భుతమైంది. అది పరలోకంలో కావచ్చు, ఆ భూలోకం కావచ్చు, అంత కూడా అద్భుతమైంది. అని పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది. 3వ ఆకాశంలో ఉంది. ఆ పరదైసులో నీకు కొనిపోబడ్డాడు పౌలు భక్తుడు. ఈ లోకంలో ఉన్నప్పుడే, సావు ద్వారా కాదు, మామూలుగా ఈ లోకంలో ఉన్నప్పుడే పరదైసులోకి వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది అద్భుతమైంది. వచింపశక్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అది అద్భుతమైన విషయం. అది అందుకనే పరదైసు అద్భుతమైంది. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది అంటే, అవన్నీ విషయాలు రాస్తూ, జయించు వారిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాల్ని తిననిస్తాను, భుజింపనిస్తాను అన్నాడు. అంటే పరదైసులో ఏమున్నాయి? జీవవృక్ష ఫలం ఉంది. ఏదేంతో తోటలో జీవవృక్ష ఫలం ఉంది. మానవుడు అంటే ఆదాము తినింటే వేరుండేదేమో, పరిస్థితులు వేరుండేదేమో, కానీ తినలే. కానీ తినటానికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఎక్కడ ఇస్తాడు? పరదైసులో ఇస్తాడు. కనుక పరదైసులో అద్భుతమైంది జీవవృక్ష ఫలం. ఎప్పుడు చచ్చిపోవంగా, ఇక మహిమదేహం మనం ధరించుకుంటాం తర్వాత 2వ రాకళ్ళలో. మరణంలో మహిమదేహం ఉండదు, మన ఆత్మ మాత్రమే పరదైసుకి వెళ్తుంది. కానీ అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. పరదైసులో అద్భుతమైన సంభాషణ ఉంటుంది, అద్భుతమైన మాటలు ఉంటాయి. ఆ స్థలానికి తీసుకొని పోబడతాం. మరణం అక్కడ తీసుకొని పోతే అద్భుతమైన స్థలం. పరదైసుని గురించి ఒక సత్యం చెప్తా, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పరదైసుకున్న పరిస్థితి ఏంటంటే, దయచేసి గమనించండి. ప్రభువు పునరుద్ధానానికి ముందు, ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందు ఈ పరదైసు ఎక్కడుంది అంటే, పరదైసు కింద, భూగర్భంలో కింద ఉంది. దయచేసి గమనించండి. ఒక విశ్వాస యొక్క ఆత్మ చనిపోయినప్పుడు పరదైసుకి వెళ్తుంది. ఒక అవిశ్వాస యొక్క ఆత్మ, ప్రభు నమ్మనుడు చచ్చిపోతే పాతాళ లోకానికి వెళ్తుంది. పాతాళ లోకం ఎక్కడుందంటే కింద ఉంది. పరదైసు ఎక్కడుంది అంటే, ప్రభు పునరుత్థానానికి ముందు కిందనే ఉంది. అయితే పరదైసుకి పాతాళ లోకానికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వచనాలు చదివితే, ఆడ ధనవంతుడు లాజరు యొక్క దృష్టాంతంలో ఇది రాయబడి ఉంది. పాతాళ లోకం కిందనే ఉంది, అలాగే పరదైసు కూడా కిందనే ఉంది. అయితే రెండిటి మధ్య ఇక్కడోళ్ళకి అక్కడికి పోకుండా, అక్కడోళ్ళు ఇక్కడ పోకుండా మధ్య అగాధం ఉంది. కానీ ప్రభు పునరుత్థానంలో ఏం జరిగింది? ప్రభు పునరుత్థానం అయిన తర్వాత కిందున్న పరదైసుని పైకి తీసుకొని పోయాడు. ఎక్కడికి తీసుకుపోయాడు? 3వ ఆకాశంలోకి తీసుకొని పోయాడు. కాబట్టి ఇప్పుడైతే పరదైసు 3వ ఆకాశంలో పైనుంది, పాతాళ లోకం కింద ఉంది. విశ్వాసి చనిపోయినప్పుడు పరదైసుకి వెళ్తాడు, అవిశ్వాసి చనిపోయినప్పుడు పాతాళ లోకానికి వెళ్తాడు. అది వేదనా స్థలం. యాతన పడతాం. ఆత్మ చచ్చిపోయిన వెంటనే పాతాళ లోకం పోగానే అవిశ్వాసి ఆత్మ ఇక స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? మీరు దయచేసి గమనించండి. ఒక దొంగను పట్టుకున్నారు అనుకోండి, మొదట దొంగని ఎక్కడ తీసుకుపోతారు? పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు. అక్కడ విచారిస్తారు. అక్కడ ఏం చేస్తారు పోలీసులు? కొన్నిసార్లు లాఠీకి పని చెప్పి 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. తంతరు.
అక్కడి నుంచే స్టార్ట్ వేదన అనేది, పోలీస్ స్టేషన్ నుంచే. తర్వాత విచారణ అయిన తర్వాత కోర్టు శిక్ష విధించిన తర్వాత ఎక్కడ తీసుకుపోతారు? జైలుకి తీసుకుపోతారు. సేమ్ ఇదే. ఒక అవిశ్వాసి యొక్క ఆత్మ, అంటే ఒక అవిశ్వాసి చనిపోయినప్పుడు వాని ఆత్మ పాతాళ లోకం, అంటే పోలీస్ స్టేషన్ పోయినట్టే. అక్కడ 3rd డిగ్రీ ఉంటుంది. 3rd డిగ్రీ అంటే పండ్లు కొరుగుట, అంతే వేదన యాతన, అప్పటికే స్టార్ట్. పాతాళ లోకం మొంగలే స్టార్ట్ ఆత్మకు వేదన. ఆ తర్వాత చివరి తీర్పు ఉంటుంది, 2వ రాకడ అన్నీ అయిన తర్వాత చివరి తీర్పు. ఆ తర్వాత నరకంలోనికి వేయబడతాం. పాతాళ లోకం వేరు, నరకం వేరు. పాతాళ లోకం వేరు. పాతాళ లోకం మన భాషలో చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే పోలీస్ స్టేషన్. నరకం అంటే జైలు. అర్థమైందా? కాబట్టి నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, పళ్ళు కొరుకుట, ఏడుప. ఇక అది నిత్యం. ఇదన్నా పాతాళ లోకమైన ఆ తీర్పు జరిగేంత, చివరి తీర్పు జరిగేంత దాకా పాతాళ లోకంలో అవిశ్వాస ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు విశ్వాసం అవిశ్వాసం డైరెక్ట్గా మాట్లాడతావు. అర్థమైందా? జాగ్రత్త. నువ్వు అవిశ్వాసం అయితే చచ్చిపోతే ఇప్పుడు పాతాళ లోకం పోతావు, ఆడ వేదన ఉంటుంది. మళ్ళీ తర్వాత తీర్పు అయిన తర్వాత నరకంలో పడవుతాం, నిత్యమైన వేదన ఉంటుంది. అది నిత్యమైన వేదన. కనుక విశ్వాసిగా మారు మనసు పొందు, రక్షణ పొందు. ఆ రక్తం చేత కడగబడు. దయచేసి గమనించండి. నేను ఒక చిన్న ఉదాంతం చెప్పాలి అంటే, ధనవంతుడు లాజరు ఉన్నాడు. మీరు ఇప్పుడు చదవండి లూకాసు వార్త 16. మనకు బాగా తెలుసు కదా. సింపుల్గా చెప్పాలంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, రోజు సుఖించేవాడు, హ్యాపీగా ఉన్నాడు. వాని ఇంటి వాకిట ఒక దరిద్రుడు ఉన్నాడు. రాయబడిందే అక్కడ దరిద్రుడు అనే మాట వాడినారు. ఆ లాజరు దరిద్రుడు. అతడు కురుపులతో నిండినవాడు. ఆ కురుపుల్ని కుక్కలు నాకే పడిపోయినాడు. అంటే కుక్కల్ని తరిమేటట్టు ఓపిక కూడా లేదు. ఆ ఇంట్లో నుంచి ధనవంతుడు ఏమైనా బయటకు పారేస్తే మిగిలిన భోజనాలు రొట్టె ముక్కలు, ఆ రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకునేవాడు, ఆకలి తీర్చుకునేవాడు. ఇద్దరు చచ్చిపోతే లాజరు దేవదూతలు చదువుదామా 16:22. ఇప్పుడు చూడండి, చచ్చిపోయాడు లాజరు విశ్వాసి, ధనవంతుడు అవిశ్వాసి. కాబట్టి ఇద్దరు చచ్చిపోయారు. ఒకరు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పోబడ్డాడు. అబ్రహాం రొమ్మున ఆనుకుంటకు తీసుకుని పోబడ్డాడు. శ్రేష్టమైన స్థలం, బెస్ట్ ప్లేస్. పరదేశ్ బెస్ట్ ప్లేస్. సావు భయపడిన అవసరం లేదు. బెస్ట్ ప్లేస్గా తీసుకుపోద్ది. ఆడ నెమ్మది పొందుతున్నాడు. చూడండి, ఇక్కడేమో ధనవంతుని ఇంటి బయట పడిగుండేవాడు, కురుపుల్ని కుక్కలు నాకిని. ఈ స్థలం ఎట్టాడిది? ఆ స్థలం ఎట్టాడిది? ఈ స్థలం నుంచి ఆ స్థలానికి ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు? సావు, మరణం. మరి మరణానికి ఎందుకు భయపడాలా? నువ్వు ఉన్న స్థితి కంటే శ్రేష్టమైన స్థితికి తీసుకుపోద్ది మరణం, సావు తీసుకుపోద్ది. కాబట్టి ఎందుకు భయపడాలా? శ్రేష్టమైన స్థలం. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. శ్రేష్టమైన స్థలం. లాజరు విశ్వాసి చచ్చిపోయాడు, శ్రేష్టమైన స్థలం తీసుకొని పోబడ్డాడు. ఇక్కడ కష్టపడుతూ ఉన్నాడు, అక్కడేమో అబ్రహాము రొమ్మున ఆ శ్రేష్టమైన స్థలంలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి లూకా 16:19-31. ఈ ధనవంతుడేమో అవిశ్వాసి పాతాళ లోకంలో వేదన పడుతున్నాడు. అతను అంటాడు, నేను యాతన పడుతున్నాను అంటాడు. అతను అంటాడు, ఇది వేదనకరమైన స్థలం. పాతాళ లోకం పోలీస్ స్టేషన్ అన్నంగా మన భాషలో. కాబట్టి అది వేదనకరమైన స్థలం, అది యాతన పెట్టే స్థలం. దయచేసి అవిశ్వాసి చౌకు, విశ్వాసి చౌకు ఎంత తేడా. నువ్వు అవిశ్వాసి అయితే చావుకు భయపడు, విశ్వాసం అయితే చావుకు భయపడదు. శ్రేష్టమైన స్థలాన్ని తీసుకోబోద్ది. ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ చిన్న బిడ్డకి, అమ్మాయికి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలప్పుడు ఆ చిన్న బిడ్డ తండ్రికి క్యాన్సర్ అని ప్రకటించబడింది. సరే, ఒక పెయిన్ఫుల్ సర్జరీ గుండా వెళ్ళాడు. ఆ తర్వాత రేడియేషన్స్ తీసుకున్నాడు. చాలా సిక్ అయిపోయినాడు. 2 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు క్యాన్సర్ ద్వారా. ఆ తర్వాత చిన్న బిడ్డ చాలా ఏడ్చింది,
నా తండ్రిని ఎందుకు తీసుకుపోయావు దేవా, నా తండ్రిని ఎందుకు తీసుకుపోయావు దేవా. అప్పుడు ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో దేవుడు ఒక కట్టను తీశాడు. కట్టను తీయగానే అవతల ఒక అద్భుతమైన స్థలం సుందరంగా అద్భుతంగా కనబడుతుంది, అందంగా. ఆ స్థలంలో తండ్రి సంతోషంగా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. చిన్న బిడ్డ అనింది కల్లో, దేవా నన్ను కూడా అక్కడికి తీసుకొని పో. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు కాదు, నేను పిలిచినప్పుడు నువ్వు వస్తావు. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకో, అదేంటంటే నీ తండ్రి నా దగ్గర ఉన్నాడు, నీ తండ్రి సంతోషంగా ఉన్నాడు. ఈ స్థలంలో నీ తండ్రి పెయిన్ లేకుండా, సఫరింగ్ లేకుండా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దుఃఖపడొద్దు, సంతోషంగా ఉంటావు. చిన్న బిడ్డ తర్వాత ఎప్పుడు దుఃఖంగా లేదు. నా తండ్రి శ్రేష్టమైన స్థలంలో ఉన్నాడు. ఈ హాస్పిటల్స్, ఈ రేడియేషన్స్, ఈ తలకాయ నొప్పి లేకుండా, ఈ సర్జరీ పెయిన్ లేకుండా, సఫరింగ్ లేకుండా శ్రేష్టమైన స్థలంలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను దుఃఖపడిన అవసరం లే. చావు శ్రేష్టమైన స్థలంలోకి తీసుకొని పోతే కనుక భయపడిన అవసరం లే. చావు శ్రేష్టమైన వ్యక్తి దగ్గర తీసుకొని పోద్ది. చావు శ్రేష్టమైన స్థలం తీసుకోపోద్ది. మూడవది, చివరిది, చావు శ్రేష్టమైనటువంటి స్థితికి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, అప్పుల బాధ ఉండొచ్చు, అలాగే కుటుంబ సమస్యలు ఉండొచ్చు, వేదన పడుతున్నావు. చావు అనేది శ్రేష్టమైన స్థితికి తీసుకొని పోవాలి. ఈ స్థితి నీకు దుఃఖంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, వేదనగా ఉండొచ్చు. శ్రేష్టమైన స్థితి. ఇదే ధనవంతుడు లాజరు ఉదాహరణ తీసుకుంటే లూకా 16:19-31 వాని పరిస్థితి ఏంది, వాని స్థితి ఏంది? ఆ ధనవంతుని ఇంటి వాగడి పడి ఉన్నాడు, ఉరుపులు ఉన్నాయి, కుక్కలు లాగుతున్నాయి. ఆ ధనవంతుడు జాలిపడి రొట్టె ముక్కలు వేస్తే ఆ వేస్టేజ్ తిని బతికేవాడు, కడుపు నింపుకునేవాడు. అంత దయానీయమైన స్థితి. ఏమని చెప్తున్నాడు తెలుసా? అబ్రహాము ధనవంతునితో ఒక సంభాషణలో, మీరు ఇంటికి పోయిన తర్వాత చదివితే అన్నీ నేను చెప్పలేను, టైం ఇప్పటికే అయిపోయింది. కాబట్టి ఏమంటాడంటే లూకా 16:25 స్థితి మారిపోయింది. శ్రేష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు లాజరు. శ్రేష్టమైన స్థితి అది. పాత స్థితి ఏంది? కష్టం అనుభవించే స్థితి. పాత స్థితి ఏంది? కుక్కలు కురుపులు నాకుతూ వచ్చినాయి. పాత స్థితి ఏంది? దరిద్రుడు. పాత స్థితి ఏంది? దయచేసి గమనించండి. ఇతరుల మీద, ధనవంతుల మీద ఆధారపడే స్థితి ఇప్పుడు మారిపోయింది. ఆ దరిద్రుడు అబ్రహాం రొమ్మున అనుకుంటున్నాడు. మీరు దయచేసి గమనించండి, అది ఎంత అద్భుతమైన విషయం. స్థితి మారిపోయింది. ఆ స్థితి ఎవరు మార్పు చేశారు? మరణం, చావు స్థితిలో మార్పు తీసుకొని వస్తుంది. శ్రేష్టమైన స్థితికి, బెస్ట్ స్టేట్కి తీసుకొని పోతుంది. మరణం నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాం ఏమంటాడు ఇక్కడ? వాడు నెమ్మది పొందుతున్నాడు. అక్కడ కష్టం, ఈ లోకంలో కష్టాలే, శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే. గుర్తుపెట్టుకోండి, ఇందాకనే చెప్పా, ఈ పాప శరీరంతో జీవిస్తున్నంత వరకు కష్టాలు తప్పవు, శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. మనం ఒక వివాహ వ్యవస్థలో ఉన్నాం. పౌలు భక్తుడు చెప్తాడు, సరే అది పౌలు భక్తునికి సరిపోయింది. ఏమని అంటాడు? నేను పెళ్లి చేసుకోలేదబ్బా. ఎందుకంటే వివాహ వ్యవస్థలో కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. 1 కొరింథీ 7వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వివాహ వ్యవస్థలో కష్టాలు ఉంటాయి, పెళ్లి చేసుకున్నాడు మేలు అంటాడు. సరే, ఏది ఏమైనా మనం ఈ లోకంలో మనం వివాహ వ్యవస్థలోనే ఉన్నాం. మనది ఒక కుటుంబంలో ఉంటాం, వివాహ వ్యవస్థలో ఉంటాం. నేను చెప్పదలిచింది ఏంటంటే, పెళ్లి చేసుకోకుండా సుఖంగా ఉండే ఆ దానికి మనం ముందుకు పోనవసరంలే. కష్టం, పెళ్లి చేసుకున్నా కష్టాలు అనుభవిస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ పాప శరీరంతో ఉన్నంత వరకు కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. అన్నంత మాత్రాన పౌలుకు కుటుంబపరమైన కష్టాలు తప్పినాయి, కానీ శారీరకమైన ఇబ్బందులు అయితే తప్పాయా? పౌలుకి తప్పలే. శరీరంలో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఏందో తెలియదు, కానీ శరీరం నల్లగొట్టబడింది. ఒక వ్యాధి, జబ్బు అని ఎక్కువ మంది పండితులు చెప్తారు.
పౌలు శరీరంలో ఉంది, సత్యంత దాకా ఉంది. ప్రార్థన చేశాడు, దేవుడు తీయలే. ఇబ్బందులు అనేది తప్పు. ఈ పాప శరీరంతో అది చక్కగా గుర్తుపెట్టుకోండి. ఈ పాప శరీరంతో ఉన్నంత వరకు ఇబ్బందులు తప్పవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఇబ్బందులు పోతేనే నేను నమ్మకంగా వెంబడిస్తా దేవా, నీకు ఉపయోగపడుతుంది దేవా, నీకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తా దేవా చెప్పడం తప్పు. ఇబ్బందులు ఉంటాయిగా, తెలుసుగా నీకు. కానీ ఇబ్బందుల మధ్య దేవుని కూడా నిలబడు. ఇబ్బందుల మధ్య ప్రభునామ మహిమార్థమై జీవించు, ప్రభుకు ఉపయోగపడు. ఎందుకు తప్పదు? మరణం ఒక్కటే, లేదా రెండవ రాకడ ఒక్కటే, రెండు మార్గాలు. దాని ద్వారానే మన స్థితిలో మార్పు, మన పరిస్థితుల్లో మార్పు. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాజరు దరిద్రుడు కష్టపడుతూ వచ్చాడు, సావు వచ్చింది. అబ్రహాం రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. స్థితిలో మార్పు. సావు తీసుకోపోద్ది. అందుకనే చెప్తున్నా, సావు అద్భుతమైంది, మరణం అద్భుతమైంది. ఈ సత్యాలు నాకు తెలుసు కాబట్టి నేను ఆనందంగా ఉంటా. ఎంత జబ్బు చేసినా, రేపు చచ్చిపోతానన్నా, ఒక గంటలో చచ్చిపోతానన్నా నాకు భయం లేదు. ఎందుకు? శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి పోతా, శ్రేష్టమైన స్థలంలోకి వెళ్తా, శ్రేష్టమైన స్థితిలోకి వెళ్తా. నేను ఎందుకు భయపడాలా? సావుకి నేను ఎందుకు భయపడాలా? దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. చివరిగా వచ్చిన ఉదాహరణ నేను చెప్తా. వైలెట్ అనే ఒక స్త్రీ గురించి. వృద్ధ స్త్రీ రోగంతో బాధపడుతుంది, ఒక వృద్ధాశ్రమంలో ఉంది. ఒకరోజు ఆ బిడ్డను చూడటానికి కొంతమంది యవనస్తులు వచ్చారు. యవనస్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పాట పాడారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. ఈమె కూర్చొని ఉంది బెడ్ మీద. అప్పుడు ఆమె అనింది సంతోషంగా, నేను కూడా ఒక పాట పాడతా, పాడు అన్నారు యవన బిడ్డలు. అప్పుడు ఆమె పాడింది, నేను త్వరలో పరలోకానికి వెళ్తా, అక్కడ ఎగురుతా, పరిగెత్తుతా, గెంతుతా, ప్రభుని స్తుతిస్తా, సంతోషంగా ఉంటా అని పాట పాడింది. ఆ పాట పాడేటప్పుడు ఏం చేసిందంటే చేతులు ఒప్పుకుంటూ, నేను పరిగెత్తుతా, నేను పరిగెత్తుతా, నేను గెంతులేస్తా, నేను ఎగురుతా అని యాక్షన్ చేసుకుంటూ చేతులు ఒప్పుకుంటూ చక్కగా పాడింది. అది చూస్తున్న యవన బిడ్డల కళ్ళల్లో నీళ్లు. ఎందుకు తెలుసా? ఆమెకు రెండు కాళ్ళు లేవు. ఏడుస్తున్నారు యవన బిడ్డలు. వైలెట్ సంతోషంగా ఉంది, ఆ వృద్ధ స్త్రీకి సంతోషంగా ఉంది. పరలోకంలో ఏం పొందుకుంటామో అనేది, ఏ స్థితికి వెళ్తామో అనేది, ఆ నిరీక్షణ అనేది ఆమెని ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఆమె జీవిత దృక్పథాన్ని మారుస్తుంది, జీవిత విధానాన్ని మారుస్తుంది. దయచేసి గమనించండి. అమ్మా ఎందుకు ఇట్ట పాడుతున్నావు అంటే ఆమె ఏమంటుంది తెలుసా? నేను పరలోకానికి పోతే నాకు కాళ్ళు ఉంటాయి, మహిమదేహంలో కాళ్ళు ఉంటాయి. మహిమదేహంలో అంగవైకల్యం వాడవు. దయచేసి గమనించండి, మహిమదేహంలో అంగవైకల్యం. నువ్వు గుడ్డోడువా, మహిమదేహం కొరకు ఎదురు చూడు, ఆశపడు, దాంట్లో ఈ గుడ్డితనం ఉండదు. అమంటది నాకు కాళ్ళు లేవు ఇప్పుడు, కానీ నేను బెటర్ స్థితికి వెళ్తా, శ్రేష్టమైన స్థితికి వెళ్తా పరలోకంలో. అక్కడ నాకు కాళ్ళు ఉంటాయి, నేను ఎగరగలను, పరిగెత్తగలను, గెంతగలను, ప్రభుని స్తుతిస్తాను, సంతోషంగా ఉంటాను. అర్థమైందా? శ్రేష్టమైన స్థితి. ఇక నీకేం లేవు. ఒకవేళ శారీరకంగా అంగవైకల్యంతో ఉంటే అవి అక్కడ ఉండవు. శ్రేష్టమైన స్థితి. ఇక్కడ నువ్వేం కోల్పోతున్నావో ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం, ఇవి కోల్పోతున్నావు. ఈ పరిస్థితి నుంచి ట్రాన్స్ఫర్ చేయబడతావు, ప్రమోట్ అవుతావు శ్రేష్టమైన స్థితిలోనికి. ఏది తీసుకోపోద్ది? సావు, మరణం. దేనికి భయపడాలా? ఎవరికి భయపడాలా? సావుకి ఎందుకు భయపడతావు విశ్వాసి? అందుకని నేను మొదట్లోనే ఈ మెసేజ్ యొక్క టైటిల్లో చెప్పా, విశ్వాసీ సావుకు భయపడద్దు. ఓ విశ్వాసి సావుకు భయపడద్దు. ఇప్పుడు నీకు అర్థమైందా? 3 విషయాలు, అద్భుతమైన విషయాలు. ఒకటి, మన ఆయుష్కాలం నిర్ణయించబడింది కనుక మనం ఎప్పుడు వస్తుందో సావు అని భయపడిన అవసరం లే. నిత్యమైన ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఒక మార్గం సావు, రెండవ మార్గం రెండవ రాకడ అని భయపడిన అవసరం లే. మూడవది, ఈ సావు శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి, శ్రేష్టమైన స్థలానికి, శ్రేష్టమైన స్థితిలోనికి తీసుకొని పోతే కనుక సావుకు భయపడిన అవసరం లే. భయపడవద్దు, సంతోషంగా ఉండవు. ఎప్పుడు ఇచ్చిన దేవుడు ఆనందంగా స్వీకరించు. కాబట్టి ప్రియ విశ్వాసి, చావుకు
భయపడద్దు. ప్రార్థన చేసుకుందాం.